ఇక్కడ నేను రెండోసారి ప్రోగ్రెస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి దేవుడు ప్రవహించిన కొత్త కథనాన్ని బట్టి దేవుడికి ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఆరాధనకు వెళ్ళే ముందు కొన్ని మాటలు చదువుకున్నాము. ఏ విధంగా మనం ఆరాధన చేయాలి. ఏ విధంగా మనం ఆరాధన చేయాలి, దేవుడు చేసిన మేలు నిమిత్తమై మనం ఏ విధంగా దేవుని స్తుతించాలి, ఈ లోకంలో మనం బతుకున్నంత కాలం దేవునికి ఏ విధంగా మనం రుణస్థితంగా ఉన్నాము, దేవుడు రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండడానికై మనం ఏ విధంగా సిద్ధపడాలి అనేది ఈ ఆరాధనను చూడడానికి దేవుడు సహాయం చేయగా. అయితే ఈ ఆరాధన మొట్టమొదటిగా బైబిల్లో అది ఆరాధనకు వెళ్ళకముందు కొన్ని వచనాలు చూసుకున్నాము. ఎందుకు ఆరాధన చేయాలి, ఎవరు ఆరాధన చేయాలి, యేసు ఎవరనుకొని మనం ఆరాధన చేయాలి అనేది కొన్ని వచనాలు చూసుకొని మనం ముందుకు సాగాలి. అయితే చాలామంది ఆరాధనలో ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు చేసిన మేలు నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అసలు ఆరాధన అంటే ఏంటి? ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమా, లేకపోతే యేసు ఎవరో తెలుసుకుని యేసుని పొగడమా అనేది చూడు. అయితే దావీదు మహారాజు ఆయనకు కలిగిన పరిస్థితులను బట్టి ఆయన ఏమని ఆరాధిస్తూ వచ్చిందంటే, ప్రభా నువ్వు నాకు ఆశ్రమై ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు. ప్రభా నువ్వు నాకు కోటమై ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు. ప్రభా నువ్వు నా రక్షణ శృంగమై ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు. ప్రభా శత్రువుల నుంచి నన్ను కాపాడుతూ వచ్చావు, అందుని బట్టి నీకు వందనాలు అని కీర్తన మొత్తం మనం చూస్తున్నా కూడా ఆయన జరిగిన మేలుల గురించి కాకుండా కీర్తనకారుడు దేవుడు ఏమై ఉన్నాడో ఆరాధించుకోవచ్చు. మనం ఆయనకి ఆరాధిస్తున్నామా, లేకపోతే మనం చేసిన మేలు నిమిత్తమే మనం దేవుడిని వస్తున్నామా, ఆరాధిస్తున్నామా, నామకార్థంగా మనం దేవుడిని నమ్ముకున్నాం అనేది చూడు. అయితే ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం సహాయపడండి. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. బైబిల్లో మొట్టమొదటి ఆరాధన జరిగిన ప్రదేశం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని నుంచి మనం ధ్యానిద్దాం. 22వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ అబ్రహాం ఏం చెప్తున్నాడు? దేవుడు చేసిన మేళ్ళ గురించి దేవుడిని ఆరాధించిందా, లేకపోతే దేవుడు ఆరాధించమని ఆరాధించింది? దేవునికి మొక్కి మరలా మీ యుద్ధకు వచ్చారు. అంటే పైన కానీ కింద కానీ అబ్రహాం ఎప్పుడు కూడా ప్రభా 75 సంవత్సరాలకు నాకు వాగ్దానం ఇచ్చినావు, 100వ సంవత్సరం నాకు కుమారుని ఇచ్చావు అని ఏనాడు కూడా అబ్రహాం గారు దేవుని దగ్గర కృతజ్ఞత ఆరాధించినట్టు బైబిల్లో లేవు. అంటే ఆరాధన అంటే ఓన్లీ మొక్కడం అంతే. యేసు ప్రభు మన పరలోక రాజ్యం పోవడానికి ఆయన మన కోసం ఏం చేసిండు, ఈ లోకంలో అపవాది తంత్రంలో నుంచి, అపవాది శక్తుల నుంచి మనం కాపాడడానికి
దేవుడు ఏమై ఉన్నాడు మనకి. యేసు ఎవరో తెలిస్తే దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. అప్పుడు ఏ విధంగా దేవుడిని ఆరాధించాలి అనేది మనకు తెలుస్తుంది. అయితే అబ్రహాము గారు ఆయన ఆరాధించినప్పుడు మేము మామూలుగా పోయి ప్రభావ నా కుమార్తెను అమ్ముబడి నీకు బలర్పిస్తానని చెప్పలేదు, కానీ దేవుడు ఏమైనా అతను తెలుసుకున్నాడు కాబట్టి ఆయన మొక్కాడు. మొక్కి మళ్ళీ తిరిగి వచ్చినామని చెప్పింది. ఆ విధంగా మనము అబ్రహాము వల్ల దేవుని ఆరాధిస్తున్నామా లేకపోతే మన అవసరాలను బట్టి దేవుని ఆరాధిస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. మొదటి పేతురు 3వ అధ్యాయం 15 నుంచి 3వ అధ్యాయం 15 నుంచి మధ్య భాగంలో చదవండి. మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అబ్రహాము ఏం చేసుకుంటూ వచ్చాడు? దేవుడు ఆయనకు ఒక పరీక్ష పెట్టినప్పుడు దేవుడు పెట్టిన ఆ పరీక్షలో తన సొంత కుమారుడైన ఏకైక కుమారుడు దేవుడిచ్చిన కుమారుడిని అబ్రహాము అర్పించడానికి వెనుకాడలేదు. అంటే ఆయన అబ్రహాము హృదయము దేవుని హృదయం ప్రతిష్టపరచుకున్నాడు. అందుకే ఆయన కుమారుని విగ్రహంగా చేసుకోలేదు. అందుకే ఆయన దేవునికి మొక్కి మరణానికి వచ్చేదామని చెప్తూ ఆ విధంగా ఆరాధించడానికి సొంత కుమారుడు దేవునికి బలర్పించడానికి ఆయన వెనుకాడలేదు. ఈనాడు మన జీవితంలో ఆరాధించడానికి ఏమైనా విగ్రహాలు ఉన్నాయా మన జీవితంలో? ఒకసారి చూసుకున్నాం. అంటే ఇప్పుడు సంఘంలో నేను ఇలా ఉంటేనే ఆరాధన చేస్తా, ఇలా వాక్యం చెప్తూనే ఆరాధన చేస్తా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఒకసారి పరీక్షించుకోవాలి. మనం ఎట్లా ఆరాధన చేయాలంటే మన ఉదయం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మన ఉదయంలో దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుస్తుంది, దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం దేవుని వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఆ దేవతలతో మనం కూడా పరిశుద్ధుడు అని పిలువబడే గుంపులో మనం ఉంటాం. ఆ విధంగా మనం ఆరాధిస్తున్నామా లేకపోతే మన సొంత ఆలోచనతో ప్రభావ నాకు మంచి ఉద్యోగం వచ్చిన, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు కుమారుడు వచ్చావు, ప్రభావ నాకు ఎగిరించావు, నాకు కార్యించావు ఆరాధిస్తున్నామా? లేకపోతే ప్రభావ నువ్వు నాకు తండ్రి వైపున్నావు, ప్రభావ ఈ లోక పాపం నుంచి నువ్వు నన్ను రక్షించినావు, ఈ అపవాద తంత్రం నుంచి నన్ను రక్షిస్తూ వచ్చావు, అంత మాత్రమే కాకుండా ఏమాత్రం యోగ్యత లేని నేను నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాను, నన్ను పేరు పెట్టి పిలిచి నువ్వు నా సొత్తు అని నాకు చెప్పి అలా ఆరాధిస్తున్నావా లేకపోతే భౌతిక సంబంధమైన విషయాల గురించి నువ్వు ఆరాధిస్తున్నావు అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆయన పరీక్షించుకుని మనం ఆరాధన చేయడానికి ముందుకు సాగు. ఇంకా ముందుకంటే మత్తయి 22:30 మనం ఏ విధంగా ఆరాధన చేయాలి అనేది దేవుడు చెప్పుకుంటూ వచ్చిండు. అందుకైన ఈ పూర్ణ హృదయంతోను ఈ పూర్ణ ఆత్మతోను ఈ పూర్ణ మనస్సుతోను ఈ దేవుడైన ప్రభువు ప్రేమించవలనది ఇది ముఖ్యమైనది మొదటిదైనది ఆజ్ఞ. ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించవలను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. అయితే మనం ఆరాధన ఏ విధంగా చేయాలని దాని గురించి మాత్రమే మనం ధ్యానిస్తున్నాము. మనం ఆరాధన చేయాలంటే మొట్టమొదటిగా మనం ఏం ఆశించకుండా అబ్రహాము దేవుని దగ్గర ఏం ఆశించకుండా ఆరాధిస్తూ వచ్చింది మొదటి. రెండోదిగా మన ఉదయంలో మనం దేవునికి ప్రతిష్ఠించుకొని మనం ఆరాధన చేయాలి. మూడోదిగా
మత్తయి 23:37 ఉన్నట్టుగా మనం ఎట్లా ఆరాధన చేయాలి? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడి నామమును ప్రేమింపవలెను. పూర్ణ హృదయం అంటే పూర్ణ హృదయము, పూర్ణ మనసు అంటే చెప్పగలుగుతారు. పూర్ణ హృదయం అంటే ప్రభువా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు, నా భార్య కన్నా, నా తల్లిదండ్రుల కన్నా, మీరు నాకు ఇచ్చిన పిల్లల కన్నా, ఈ ఉద్యోగం కన్నా, ఈ ఆస్తి కన్నా, చివరికి ఈ ఊపిరి కన్నా నీవే నాకు ముఖ్యము అని ఆరాధన చేయడమే పూర్ణ హృదయంతో ఆరాధన చేయడం. ఆ విధంగా మనం ఆరాధన చేసినప్పుడు మాత్రమే మన ఆరాధన ప్రభు దగ్గరికి వెళ్తాం. మనం ఎన్నో రోజుల నుంచి మనం మందిరానికి వస్తున్నాం, ఆరాధిస్తున్నాం. పూర్ణ హృదయంతో మనం ఎప్పుడైనా ఆరాధన చేసాము, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మన దేవుడిని వ్యవహారం మనం సేవించాము అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అలా చేయకపోతే ఏ రోజు నుంచి అయినా ఇతబడిన వాక్యాన్ని బట్టి ఆరాధన చేయడానికి ప్రయత్నం. ఇంకొక వచనం చూసుకుందాం. మార్కు 12:9. ఆయనను ప్రేమించలేము, ఒకడు తన వల్లే తన పొరుగువారిని ప్రేమించలేము. సర్వాంగంలో ఉన్న అన్నిటికంటే వలుల కంటే అధికమని ఆయన ఇతను జరిగినప్పుడు ఏముంది? మన పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతోనూ ప్రభుని మనం ఆరాధించాలని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ వాటన్నిటికంటే దేవుడికి 2 యాడ్ చేసుకుంటూ వచ్చు. మనం ఆరాధించాలంటే పూర్ణ మనసు, పూర్ణ వివేకము మాత్రమే సరిపోదు. అన్నిటికంటే మనం చేయలేనిది, మన జీవితంలో బాధాకరమైనది ఏంటంటే మన పొరుగువాన్ని ప్రేమించడం. మన పొరుగువాన్ని ప్రేమించడం కూడా దేవుడు ఆరాధనే అంటాడు. మన పొరుగువాన్ని ప్రేమిస్తేనే మన ఆరాధన దేవుడి దగ్గర. మనం మన పొరుగువాన్ని ఆరాధించినప్పుడు మన ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఎంతమంది మనము పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో అంత మాత్రమే కాకుండా మనం ఎట్లా ప్రేమించుకుంటున్నామో పొరుగు వారిని కూడా ఆ విధంగా మనం ప్రేమిస్తున్నామా? ఆ విధంగా ప్రేమించినప్పుడే ఈ సంఘంలో నువ్వు నేను ఆరాధింపబద్ధులమైంది. అలా నువ్వు నేను లేనప్పుడు ఇతర విషయంలో దేశము, కపటము, అసూయ, ఈ సిస్టర్ అట్లా, ఈ బ్రదర్ అట్లా, లేకపోతే ఈ అన్న ఇట్లా, ఈ అన్న అట్లా, లేకపోతే ఈ అన్ననే మొత్తం అట్లా చేస్తుంది, అలాంటివి పెట్టుకుని మనసులో మనం ఆరాధన చేసినప్పుడు మన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళదు. బైబిల్లో చక్కని మాట ఉంది, మీ దోషములు నాకు మీ ప్రాంతంలో నా సన్నిధి చేయడానికి మీ దోషంలో అడ్డుగా ఉన్నాను. మన వల్ల మనం ప్రభువాన్ని మనం ప్రేమించకపోతే అదొక దోషమే. ఆ విధంగా మనం ఇతరులను ప్రేమించి అప్పుడు దేవుని ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధించినప్పుడు మాత్రమే దేవుడు మన ఆరాధన ఆరాధిస్తాడు. ఎప్పుడు ఇద్దరు ముగ్గురు కూడి ఆ నామాన్ని మనం ప్రార్థిస్తామో లేక ఆరాధిస్తామో అక్కడ ఆయన ఉంటాడు. కలహాలతో, కక్షలతో, విభేదాలతో, భేదాభిప్రాయాలతో మన సంఘంలో ఉంటే మన ఆరాధన దేవుడు ఆరాధించాడు. మన ఆరాధన పరలోకరాజ్యం వెళ్ళదు. ఇది మనం ఏ విధంగా ఆరాధించాలి? దూతలు ఏ విధంగా ఆరాధిస్తారు? ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుని ఆరాధించడానికి కావాల్సిన క్వాలిటీస్ మాత్రమే. ఆ క్వాలిటీస్ ఏంటంటే మొట్టమొదటిగా ఏం ఆశించకుండా అబ్రాహాము వలె మనం దేవుణ్ణి ఆరాధించాలి, మొక్కాలి. రెండోదిగా మన హృదయమును దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మూడోదిగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మనం దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి. నాలుగవదిగా అన్నిటికన్నా గొప్ప అంశం ఏంటంటే మనం ఇవన్నీ చేసుకుంటూ పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో
ఇవన్నీ మనం ప్రభుని సేవిస్తూ మనల్ని మనం ఎంత అందంగా తయారు చేసుకుంటామో, మన మనసులో మనల్ని మనం ఎంత గొప్పగా పిలుచుకుంటామో, ఆ విధంగా మనము ఇతరులను ప్రేమించినప్పుడు, మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు మాత్రమే మన ఆరాధన ప్రభు దగ్గరికి ఆరాధన చేయడానికి కారణం. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనం ఆరాధన చేయాలి. ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. యెషయా 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యం కలుపునే యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో నానా ప్రతిగానం చేయుచుండిరి. ఎట్లా ఆరాధన చేయాలి? మనం చెప్పుకుంటూ వచ్చి ప్రభు ఏమైనాడో తెలుసుకుని ఆరాధన చేయాలి. ప్రభు ఎవరు, ఏమైనాడో, దూతలు ఏమైనా ఆరాధన చేస్తున్నారు, పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానం చేస్తున్నారు. గాన ప్రతిగానం అంటే రాత్రి పగలు దివారాత్రులు ప్రభు దూతలు ఆరాధిస్తూనే ఉంటారు. ఆ విధంగా మనం దేవుని ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధిస్తే ఏ కల్మషం లేకుండా మనం ప్రభుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాక్యం మనకు వస్తుంది. ఆ వాక్యం రావాలన్నా కూడా మనం చాలా పవిత్రత కలిగి మనం దేవునికి ప్రతిష్ఠిత చేసుకొని మనం జీవించాలి. అలా జీవించినప్పుడే మన ఆరాధన, మనం పరిశుద్ధుడు అన్న, పరమ తండ్రి అన్న ప్రభు పలుకుతాడు, ప్రభు వింటాడు. మన స్తుతుల సింహాసనం పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. మనం అట్లా ఆసీనుడు అవ్వాలంటే మనం ఏం చేయాలి? అబ్రాహం వలె ఏ కల్మషం లేకుండా, దేవుడికి కండిషన్ పెట్టకుండా, దేవుడు ఏ మాట చెప్పినా దాన్ని మనం విని మనం ఆరాధిస్తూ ఉండాలి, దేవుని మొక్కాలి. రెండోదిగా ఆ ఉద్యోగం మన ఉద్యోగాన్ని ప్రశ్నించుకోవాలి. 3-4 ప్రకారం పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ మన పొరుగువారిని ప్రేమించాలి. 4వదిగా పరిశుద్ధుడు పరిశుద్ధులను మనం ఆరాధించాలి. అంత మాత్రమే కాకుండా ఆరాధించడానికి 2 అంశాలు చూసుకొని ముగిద్దాం. మార్కు 11వ అధ్యాయం 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాయిట కట్టి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారు కనబడను. దాన్ని విప్పి చూడగా అక్కడ తెచ్చి ఉన్న వారిలో కొందరు, మీరేం చేస్తున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు వారు వెళ్ళగా, అయితే ఇక్కడ పెద్దగా భేదమైన గ్రామం, ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో యేసు ప్రభు వారు అనుకుంటారు గాడిద పైన వెలిగింపబడాలి. ఆ గ్రామ వీధులలో ఏ విధంగా వెలిగింపబడాలి, ఆ దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆయన శిష్యులకి మీరు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి ఒక గాడిదను తీసుకున్నామని చెప్పింది. ఆ గాడిద యేసులో ఉంది. ఒక యజమాని దగ్గర, ఈ లోక యజమాని దగ్గర ఆ గాడిద కట్టబడింది. కట్టబడిన గాడిదని దేవుడు విడిపిస్తూ వచ్చిండు. విడిపించిన తర్వాత యేసు ప్రభు గారు ఆ గాడిపై ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న వారంతా అది ఖర్జూర మంటలు, వర్షములు అవన్నీ ఆ గాడిపై పరుస్తూ వచ్చారు. పరుస్తూ వచ్చిన తర్వాత ఆ గాడిద పిల్లలకి యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు వారు కొబ్బరి మంటల పైన నడిచాడా, గాడిద నడిచింది? గాడిద పైన యేసు ప్రభు కూర్చున్నాడు, వేరులలో తిరుగుతున్నాడు గాడిద పైనకి. ఆ కొబ్బరి మంటల పైన గాడిద నడుస్తూ వచ్చిందా, యేసు ప్రభు వారు నడుస్తూ వచ్చారు? గాడిద నడుస్తూ వచ్చింది. అంటే దేవుడు ఈ లోకంలో పాపం పట్టుల చేత కట్టబడి ఉండి, సాధారణ అంధకార శక్తుల చేత పీడింపబడి మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ మనం మరణిస్తే నరకం వెళ్ళడానికి యోగ్యమైన మనల్ని దేవుడు చూసి మన సొంత కుమారుడైన యేసు ప్రభువు వారిని లోకానికి పంపి మనకి రావాల్సిన శిక్షణ ఆయన భరిస్తూ వచ్చాడు.
ఏమేమి పరిస్థితులు వచ్చాడు? మొట్టమొదటిగా పంచగాయాలు అని బైబిల్లో ఉంది. పంచగాయాలు మాత్రమే కాకుండా ఆయన హృదయం చాలా దున్నపడుతూ వచ్చింది. మొట్టమొదటిగా మనం తలతో చేసిన ఆలోచన నిమిత్తమై తలలో మేకులు, ములకిరీటం పెట్టబడుతూ వచ్చింది. రెండవదిగా మన చేతులతో చేసిన పాపం నిమిత్తమై చేతులలో మేకులు కొట్టబడుతూ వచ్చింది. మూడవది కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చింది. ప్రక్కన బలపడి దేహమంతయు చాలా దున్నపడుతూ వచ్చింది. ఒక భూమి నాగలితో దున్నితే ఎలా భూమి చాలా అవుతుందో యేసుప్రభు వారి హృదయం కూడా, యేసుప్రభు వారి శరీరం కూడా ఆ విధంగా చాలా దున్నపడుతూ వచ్చింది. ఇక మనం హృదయం విధంగా మనం అబద్ధాలు ఆడతాం కదా, ఆ అబద్ధాల నిమిత్తమై కూడా యేసుప్రభు వారికి చిరుక నుంచి ఆయన పెదాలకు కాలుస్తూ వచ్చిరన్నమాట. అది కేవలం నీకు నాకు రావాల్సిన శిక్ష మాత్రమే. కానీ ఆ గాఢ వల్ల మనం కూడా సాధారణ దగ్గర కనబడి ఉన్నప్పుడు యేసుప్రభు దేవుడు చూసి యేసుప్రభు వారిని లోకానికి పంపించి, అయ్యో నా బిడ్డలు నేను నా స్వచేతులతో చేసిన ఆదాము అవ్వ ఆనాడు పడిపోయాడు, ఈనాడు వరకు ఆ పాపంలోనే ఉన్నారు. నేను ఎంతో కష్టపడి నా చేతులతో నేను నిర్మిస్తే సాధారణ బంధకంలో వాళ్ళు చిక్కిపోయారు. వాళ్ళు ఎలాగైనా నిర్మించాలి అని దేవుడు ఉద్దేశించి తన సొంత కుమారుడైన యేసుప్రభు వారిని ఏకైక కుమారుని లోకానికి పంపి మనకి రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆయన పవిత్రమైన పుణ్యరక్తం ద్వారా మన పాపం కన్నును నింపుతూ వచ్చాడు. ఎలాగైతే ఆ గాడిదకి మార్క్స్ వార్త 11:4 ఉన్నట్లుగా ఎలాగైతే యేసుప్రభు వారు ఆ గాడిద కట్టును విప్పించి యేసుప్రభు వారు దాని మీద కూర్చొని ఆ వీధులలో నడుస్తున్నప్పుడు, వేదమే గ్రామంలో వీధులలో నడుస్తున్నప్పుడు ఏ విధంగా గాడిద పైన వచ్చిందో ఆ విధంగానే మనం ఈ లోకంలో మనం దేవుడు స్వరక్తం చేత కొంత ప్రాణము పెట్టి స్వరక్తం చేత ఆ ఎవరి రక్తాన్ని కలవసరంలో కాల్చినప్పుడు మన పాపాలు కడగబడి, ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించి నన్ను ఈ ప్రశస్తమైన రక్తం కడిగి భద్రపరచాలని ఏ రోజైతే మనం మన పాపాలను ఒప్పుకుంటామో యేసుప్రభు మన కళ్ళు నింపినప్పుడు ఆ గాడిదకి ఏ విధంగా ఘనత వచ్చిందో ఆ విధంగా యేసుప్రభు వల్ల ఈ లోకంలో మన ఘనత వచ్చింది. అది ఏ విధంగా ఘనత అంటే మొట్టమొదటిగా మీరు దేవుని పిల్లలు, ఇంకా బయట దేవుని పిల్లలు గొర్రె బిడ్డలను కామెంట్ చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ ఈ లోకంలో ఎవరు చేయలేని గొప్ప అనుభూతి, గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చిండు. ఏమని ఇచ్చినాడంటే ఒక సింపుల్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ లోకంలో నేను బ్రతుకున్న రోజులు దేవుడు నాతో ఉంటాడు. ఒకవేళ నేను చనిపోయినప్పుడు నేను దేవుడితో ఉంటాను. ఈ రెండే అనుభూతులు అన్నమాట. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అంటే అపవాది పాపము కట్ట చేత బంధింపబడి ఉన్న నన్ను మన అందరినీ దేవుడు విడిపించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేసింది. కాబట్టి ప్రభువా గొప్ప దేవుడు నీకు వందనాలు. ఏకైక కుమారుడైన యేసుప్రభు వారిని ఈ పాపనైన నా నిమిత్తమై ఈ లోకానికి పంపి నాకు రావాల్సిన శిక్షణ అంతా ఆయన మీద మోపి, ప్రభువా నీ చిత్తం అయితే ఈ గిన్నె నుండి తొలగించు అని బతుకులాడుకున్నా కూడా ఈ పాపైన మా నిమిత్తమై దేవుడు యేసుప్రభు వారి శిక్ష తొలగించకుండా ఆ శిక్ష అంతా మోపించి ఈ పాప పథకం నుంచి మనకు విడుదల కలగజేసినందుకే మనం దేవుని మనం ఆరాధించాం. చివరిగా చూసుకుని ముగిద్దాం. మార్క్స్ వార్త 14:3. ఆయన బెతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాసి అత్తరు తీసుకొని వచ్చి
ఆ అత్తరు పుట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాడు. ఇక్కడ ఏముందంటే ఒక స్త్రీ దేవునికి ఆరాధన చేస్తూ వచ్చింది. ఆ ఆరాధన విషయంలో, ఆ స్త్రీ చేసిన ఆరాధన విషయంలో దేవుడు ఏ విధంగా సంతోషపడ్డాడు, అపవాది ఏ విధంగా చదువుకుంటూ వచ్చినారని మన కింది భాగంలో మనం చూస్తూ వస్తాం. అయితే ఈనాటి కాలంలో మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యేసుప్రభు గారు అదే బేతనియ గ్రామంలో శివునికి తిరిగినప్పుడు ఆయనకి ఏమీ ఆనందం ఇవ్వలేదు, ఏం ఆనందం ఇవ్వలేదు, కనీసం పేరు కూడా చెప్పలేదు. దాంట్లో ఒక స్త్రీ బైబిల్లో గొప్ప కార్యాలు జరిగిందంటే చాలా వరకు స్త్రీ వల్లనే, బయట గొడవ ఏంటంటే కూడా స్త్రీ వల్లనే. అయితే మనం బయట ఉన్న స్త్రీ వల్ల మనం ఉండి ప్రభుత్వం అవమానం తీసుకొస్తామా, లేదా ఇక్కడ జడమాంసి అక్కలు పుట్టి ప్రభు కోసం అత్యంత ఖరీదైన ఆరాధన చేసిన స్త్రీ వల్ల మనం ఉన్నాము. అయితే ఇక్కడ ముందుకు మనం చూసుకుంటూ వస్తే ఒక స్త్రీ మిక్కిలి విరోధ జడమాంసి అక్కలు పుట్టి తీసుకుని వచ్చి ఆ అత్తరు పుట్టి కోలగొట్టి ఆ అత్తరు ఆ తల మీద కూర్చుని. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలా నష్టపరచలేదా, ఈ అత్తరు 300 దినాల కంటే ఎక్కువ వెల కమ్మి వీధులకు ఇవ్వవచ్చునని చెప్పి ఆ మీద సనుకునేది. మనం ఆరాధన చేస్తున్నప్పుడు అపవాది మన ఆరాధన చూసి ఇప్పుడు ఈ స్త్రీ దేవుని దగ్గర ఆరాధన చేస్తూ వచ్చింది, అంటే తనకు కలిగిన ఆరాధన చేస్తూ వచ్చింది. విలువైన అత్త జటామాంసతో ప్రభు ఒక తల మీద పోస్తూ వచ్చింది. అది గొప్ప ఆరాధన దేవుడు చెప్పింది. ఆ స్త్రీ గొప్ప కార్యం చేసింది. 9వ వచనంలో చూసుకుంటే సర్వలోకంలో ఎట్లా జరిగినా ఈ స్త్రీ గురించి ప్రచురింపబడుతుందని దేవుడు చెప్పుకుంటూ వచ్చింది. అయితే మనం ఇలాంటి ఆరాధన చేస్తున్నాం. ఈ స్త్రీ వలె సువాసనైన ఆరాధన చేస్తున్నామా, లేకపోతే దుర్వాసన ఆరాధన చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించుకుందాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ స్త్రీ ఆరాధన చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సాధారణ వచ్చి వాళ్ళు ఉదయాన్ని కలిసి వేస్తూ వస్తున్నారు. ఆమె మీద ఈశా దేశం కపడం తీసుకొస్తూ వచ్చింది. అయితే ఒక మంచోడు అయితేనే పక్కన ఒక మంచోడు ఉంటేనే పక్కన మన శత్రువులు ఎక్కువ. ఈ స్త్రీ గొప్ప ఆరాధన చేసింది కాబట్టి సాధారణ పక్కన వారిలో వచ్చి ఆ స్త్రీ మీద కనుక్కోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన ఆరాధన విని సాధారణుడు నవ్వుకుంటున్నాడా, లేక సాధారణుడు కనుక్కుంటున్నాడు? అంటే ఈ స్త్రీ, ఈ సహోదరుడు ఇంత గొప్ప ఆరాధన చేస్తుంది, నేను ఎన్ని మాటలు ఇతరులతో అనిపించినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆ ప్రవేశించడానికి ఆ దేవాలయ దేవుడికి ఇంత గొప్ప ఇంత సువాసనైన ఆరాధన చేస్తున్నాను యేసులో సాధారణ కనీసం కనుక్కుంటుందా, లేకపోతే వస్తున్నామా పోతున్నాం ఓరామా సరి కావాలి ప్రభావ దర్శనం కాసి కాపాడను, ఈరోజు కూడా మంచి కాపాడను, నిశ్చితమైన నేను కూడా కాపాడు, లేకపోతే నిన్ను కూడా కాపాడు, మమ్మల్ని అందరూ సభ్యులు ఎక్కువ వచ్చినందుకు మీకు వందనాలు. అప్పుడెప్పుడు జీవితగల గల ఉండే రక్షించను, ఈరోజు కూడా జీవితగల గల ఉండే రక్షించను. ప్రతిరోజు ఆ జీవితగల గల ఉండే మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు దేవుడు జీవితగల గల ఊపిలో నుండి దేవుడు రక్షించినప్పుడు మళ్ళా ఆ పాపంలోకి మనం వెళ్ళకుండా ఉండాలి కదా. ప్రతిరోజు మనం ఆ పాపంలోకి వెళ్ళి ఒకప్పుడు పాపం పడిపోతుంది, తిరిగిపోతుంది, ఒకప్పుడు దౌర్భాగ్యంలో నిల్చుని, ఒకప్పుడు అదే. కానీ ఇప్పుడు నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు క్షమించమని నువ్వు అడిగినప్పుడు, ఆయన పవిత్రంగా చేసినప్పుడు నువ్వు పవిత్రుడే కదా. ఎందుకు మళ్ళా చేసిన ఆరాధన మనం చేస్తూ దేవుడిని బాధపడుతూ
మన స్తుతుల సింహాసనం పైన దేవుని ఆరాధించే విధంగా సింహాసనశీలుడా అదే విధంగా మనం ఎందుకు ఆరాధించలేకపోతున్నాం అనేది ఒకసారి మనం ఈరోజు చూసుకొని ఆ గాడిద కట్టు దేవుడు ఏ విధంగా విప్పుతూ యేసుప్రభు విప్పుతూ ఆ గాడిద చూసినప్పుడు ఆ గాడిదకు ఏ విధంగా దేవుడు గొప్పకారం చేస్తూ వచ్చాడు, ఆ గాడిద ఏ విధంగా ఘనంగా ఇస్తూ వచ్చాడు, ఆ విధంగానే దేవుడు మన జీవితాలను గుర్తుంచుకొని సమస్త పాపల నుంచి మనం పరిధిగా చేయడానికి యేసుప్రభుని లోకాన్ని పంపి ఆ గాడిదకు మన కట్టు తెంపినట్టుగా మన కట్టు తెంపి మనకు ప్రభువులో స్వేచ్ఛ ఇచ్చినందుకే మనం ప్రభు ఉదయం మనం ఆరాధిద్దాం. చెప్పగా మొట్టమొదటిగా మన ప్రభుని ఆరాధించడానికి మనకు 4 సరి చేసుకోవాల్సిన విషయాలు ఏ విధంగా అంటే మొట్టమొదటి ఆదికాండంలో మనం చూసుకున్నట్లుగా అబ్రహాము ఏం ఆశించకుండా దేవునికి ఏ విధంగా మొక్కుదామని వెళ్ళాడో మనం కూడా ఏం ఆశించకుండా ఆ విధంగా మనం దేవుని ఆరాధించడానికి మనలో ఉండాల్సిన రెండో పార్టీ మన దేవుని సంపూర్ణంగా దేవుని ప్రతిష్ఠించుకోవాలి. మూడవదిగా పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ వివేకంతోనూ వీటన్నిటితో పాటు మనం ఎంత ప్రేమించుకుంటామో పురువారంలో ఆ విధంగా ప్రేమించాలనేది మన ఆరాధనది 4వ పార్టీ. 4వదిగా దేవదూతలు అయితే ఏ విధంగా ఆరాధిస్తుందో పరిశుద్ధులు ప్రజ్ఞానం చేస్తుందో మనం వివరంగా దేవుని అలాగా ఆరాధించాలి. ఆ విధంగా ఆ క్వాలిటీస్ మనలో మనం పొందుకుంటూ మనం గాడిద విప్పిలో ఈ పాప పాటు నా జీవితంలో కూడా విప్పుతూ వచ్చాము. ఆ విధంగా విప్పి ఆ శ్రీవారి సువాసనమైన సుగంధమైన ఆరాధన నా జీవితంలో చేయడానికి ఈ గొప్ప దండకరమైన సంఘం బట్టి మీ మొదలైన ప్రభావాన్ని ఉదయం దేవుని మనం ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని ప్రశ్నించి